హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం రవ్వ పులిహోర చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. గోధుమ రవ్వ, ఇందులో సన్న రవ్వ ఉంటుంది, లావు రవ్వ ఉంటుంది. సన్న రవ్వ తీసుకున్నాం మనం. పసుపు కొంచెం వేసుకోవాలి, సాల్ట్ తగినంత, 2 చిన్న నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఒక 6 వేసుకుంటున్నాను నేను. ఇలా చీలికలుగా కట్ చేసేసుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది మనకి. ఆవాలు, కరివేపాకు, ఇంగువ. ఇక మొదలు పెడదామా. ముందుగా రవ్వని వేపుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఫ్రై చేసుకొని చూసారా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ముందుగా చెప్పినట్టు మనం ఇందులో 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కూడా వేసేసుకుందాం. చూసేద్దాం. వాటర్ వేడిగా అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసేద్దాం. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకపోతే చిమిడిపోతుంది రవ్వ. మనకి పలుకులుగా కావాలి కదా. రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మెయిన్ అసలైన ఘట్టం ఇప్పుడే. ఇది మనం పోపు, అదే మేము తాలింపు అంటాం. ఇప్పుడు మొత్తం టేస్ట్ అంతా మనం తాలింపు ఎలా పెడతామో దాంట్లోనే ఉంటుంది. ముందుగా ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని, సారీ అండి, నేను అసలైంది చెప్పడం మెయిన్ది మర్చిపోయాను. పల్లీలు, ఫ్రై చేసేద్దాం. నెక్స్ట్ ఆవాలు, కరివేపాకు. నేను కరివేపాకు ఎక్కువ తింటాను, అందుకే ఎక్కువ వేసుకున్నా. మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోండి మీరు. నెక్స్ట్ ఇంగువ. అసలైన టేస్ట్ ఇంగువలోనే ఉంటుంది పులిహోరకి. తర్వాత కొంచెం పసుపు వేసి ఒక తిప్పాలి. ఇప్పుడు ఈ పోపుని మనం చల్లారి పెట్టుకున్న రవ్వలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసేసుకుందాం. నేను చిన్న నిమ్మకాయలు 2 తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయ అంటే 1 సరిపోతుంది 1 గ్లాస్ రవ్వకి. నా దగ్గర కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, సన్నగా తరిగి. ఈజీగా టేస్టీగా ఇది బ్రేక్ఫాస్ట్లో యూస్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా చేసుకుని తినొచ్చు.
ప్రసాదంగా పెట్టొచ్చు. ప్రసాదంగా పెడితే మాత్రం అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. అంతేనండి, అయిపోయింది మన రవ్వ పులిహోర. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా మీ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఇంటి దగ్గర ట్రై చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా, బాయ్.